హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ అండి. బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్లో లాస్ట్ వీడియోలో కొన్ని చూసాం కదా, ర్యాబిట్స్ అవి. ఇప్పుడైతే కన్నా నెక్స్ట్ దండి ఇవి వచ్చేసి ఇంకా ఇక్కడ మనమైతే ఆస్ట్రిచెస్ దగ్గర ఉన్నాం. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు, మీరు కూడా చూడండి. అవి ఏమి అంటే వాటి దగ్గరికి అయితే మనము ఇట్లా మొబైల్స్ అవి దగ్గరికి తీసుకెళ్తే అవి లాగేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి వచ్చి చాలా హైట్ ఉండే టాల్ గా ఉండే ఆస్ట్రిచెస్ అన్నమాట. అలా అయితే ఉంటదండి. ఇది వచ్చేసి మనకి ఎలా అంటే లోపలికి అయితే అలో ఉంటుంది. అది ఎంత ఎంత బుద్ధిగా తింటుందో చూడండి. లోపలికి అయితే అలో ఉంటుంది. బట్ ఏమంటే అందరము బ్యాచ్ బ్యాచ్ ఒకేసారి వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం గ్యాప్ ఇచ్చినా అవి బయటకు వచ్చేస్తే పట్టుకోవడానికి కష్టము అన్నట్లు వాళ్ళైతే ఇట్లా ఒక చిన్న రూమ్ అయితే డిజైన్ చేస్తారండి. అది కూడా చూద్దాం మనము. ఇక్కడ అంతా చూసారా, ఇక్కడ అంతా మనము ఒక బయట అయితే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాడు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఈయన కొంచెం మంచివాడు అన్నట్లున్నాడు. చాలా ఎక్కువ టైం అయితే ఇచ్చాడండి లోపల మనం వాటితో ఫొటోస్ దిగడానికైనా దేనికైనా సరే. బట్ కొందరు అయితే ఎట్లా అంటే హరీబరి ఫాస్ట్ ఫాస్ట్ గా అన్నట్లు ఉంది. ఇది రూమ్ అండి. ఈ రూమ్ లో మనము ఉంటే అందరినీ ఒకేసారి వాళ్ళే గేట్ ఓపెన్ చేస్తారు. మనకి టూ ఎంటర్ ఫస్ట్ గేట్ ఉంటుంది, సెకండ్ గేట్ ఇదే అండి. సెకండ్ గేట్ లో నుంచి లోపలికి వెళ్తే కానీ మనం ఆస్ట్రిచెస్ అన్నిటిని అయితే చూడొచ్చు. వాటితో బాగా మంచిగా ఫొటోస్ కూడా దిగొచ్చు. ఇక్కడైతే ఆయన కొన్ని జోక్స్ కూడా వేస్తున్నాడు, చూసారా. అవి వాటికి ఏమంటే మెయిన్ ఇన్స్ట్రక్షన్స్, పిల్లలు పరిగెత్తకుండా అవి కూడా ఎగ్జైట్ అయ్యి అవి కూడా పరిగెత్తాయి. సో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి పరిగెత్తనీయకుండా. అదొకటి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడండి. పెద్దగా అయితే ఏం లేవు వీటికైతే గన. చూసారా, మనం టచ్ చేయొచ్చు, ఏమనవు అవి. బాగా హ్యాపీగా అవి మనకి ఫోర్స్ కూడా ఇస్తాయండి, మనం ఎలా కావాలంటే అలా పట్టుకోవడానికి. ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాం మా టర్న్ ఎప్పుడు వస్తుందా అని. ఇక్కడ చూసారా వేరే వాళ్ళు ఉంటే అక్కడ వెయిట్ చేస్తున్నాయి. కొత్త దాని దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయం, అవి ఏమన్నా కొన్ని ఉంటాయి కదా పొడిచేవి అలా అన్నట్లు ఉన్నాము. ఫైనలీ నాకైతే టర్న్ అయితే వచ్చిందండి. చూసారా పట్టుకున్నాను. అంటే అక్కడ ట్రైనర్ ఉంటారు కదా, తన నాకైతే ఇచ్చాడండి. చూసారా ఎంత బాగా ఇస్తుందో. చాలా బాగుంది కదా. ఈ ఆస్ట్రిచెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. ఇంత పెద్దవి ఇవే ఫస్ట్ టైం చూడడము. ఇంకొకటి ఆస్ట్రిచెస్ కి ఓన్లీ 2 ఫింగర్స్ ఉంటాయి కాళ్ళకి, వాటితోనే అవి బ్యాలెన్స్ చేస్తాయి. చూసారు ఇక్కడ వేయంగా అనిల్ కూడా చేసేసారు. ఇంక ఇక్కడ నుంచి మనం బయటికి అయితే వెళ్తాము. బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటి నెక్స్ట్ డాంకీస్, కౌస్ అవి వాటి గురించి తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కొద్దిగా విందాం. This is the cross between Malnad Gita and the Pungunuru. These are from Chittoor, Andhra Pradesh. The pure breed of Pungunuru will be a size of a dog. And they never use it for the commercial purpose. They only keep the Pungunuru as their pets. And let me tell you some fact about donkeys. Donkeys are the cleanest animal. Believe me. No. They daily take a bath. Okay, not a water bath, they take a mud bath. Many animals do take a mud bath. Yes. Why do they do so? To keep themselves cool. Yes, to reduce their body temperature. And it works. చూసారు కదండి, డాంకీస్ అండ్ పుంగనూరు బ్రీడ్ కౌస్ గురించి అయితే తను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంక ఇక్కడ విహాన్ అయితే డాంకీస్ తో కూడా కొంచెం సేపు అట్లా ఆడుకుంటూ వాటికి కూడా ఫీడ్ అయితే చేశాడండి. విహాన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. బట్ కొంచెం అయితే భయంగా ఉంది, భయపడుతూనే ఉన్నాడు. మెయిన్ స్నేక్స్ ని చూస్తే అసలు భయపడలేదు, అది కూడా మీరైతే చూస్తారు. ఇక్కడ చూసారా ఇంకా రిమైనింగ్ అనిమల్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా చూద్దాము. ఇవైతే డాగ్స్ అండి. ఇవి వచ్చేసి మిర్క్యాట్ అంట, అంటే ముంగూస్ లోని చాలా స్మాల్ క్రియేచర్స్ ఉంటాయి కదా అలా. ఇది వచ్చేసి వాటర్ ర్యాట్. చూసారా, ఇది వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా బ్యాక్గ్రౌండ్ లో కొద్ది కొద్దిగా వస్తుంటుంది, మీరైతే వినండి. నేను ఎందుకు 2 ఇస్తున్నాను అంటే మీకు కొంచెం నేను కూడా చెప్పేది, ఒకవేళ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపరాకపోతే ఇదైనా వినిపిస్తుంది అన్నట్లు. ఇక్కడ చిన్న హార్స్ ఉంది కదా, అది బేబీ అంట అండి. సో వాటికి ఎక్కువ ఫీడ్ చేయకూడదు అన్నట్లు మళ్ళీ చెప్పారు. సో మేమైతే ఒక 1 or 2 పెట్టారు అంతే గ్రాస్, తర్వాత అయితే పెట్టలేదు వీళ్ళు కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి క్యాట్స్, ఇవన్నీ అయితే చూపించింది తను. అంటే ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క గైడ్ అయితే ఉన్నారు, మీరు చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ స్నేక్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఫిషెస్, టోటాయిసెస్, ఐ మీన్ గుడుములు, అదే ఇగూనా, అదే క్రొకడైల్స్, అట్లాంటివన్నీ అయితే ఇక్కడ ఉన్నాయండి. వాటన్నిటి ఫ్రాక్స్ ఇట్లా అన్నీ ఉన్నాయండి. చూసారా ఇక్కడ ఎలా ఉన్నాయి తోడేలు అవన్నీ. బట్ నాకైతే అసలు నేను ఇక్కడైతే ఒక్కటి కూడా డేర్ చేసి అయితే పట్టుకోలేదండి. బట్ విహాన్ వాళ్ళ నాన్న అయితే పట్టుకున్నారు. నాకు అసలు చాలా భయం వేసింది.
టాటాయిస్లస్ అవన్నీ స్నేక్స్ ముఖ్యంగా అండి అసలు ఎట్లా పట్టుకుంటారో ఏమో. ఇక్కడైతే తను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీరు కూడా కొంచెం అయితే Pet them only on the back. వినండి, Do not ఇన్స్ట్రక్షన్స్ touch అయితే the ఇస్తారు. tail and the head. Why no tail is because if they lose their tail once, it will take 5 to 6 months to regrow their tail back. Okay? Yeah. కొట్టుకుంటావా కొట్టుకుంటావా అయితే ఇస్తున్నాడు. Do it gently. ఇక్కడ చూసాడా అనిల్, ఆ చిన్న పాప చూసారండి అసలు భయం లేకుండా పట్టుకుంటుంది. నాకైతే చాలా భయం వేసిందండి. అసలు నేను దగ్గరికి కూడా వెళ్ళలేదు, దూరం దూరమే ఉన్నాను. ఈవెన్ విహాన్ అయితే వీటి దగ్గర భయపడకుండా ఎంత బాగున్నాడు కదా. నెక్స్ట్ వస్తాయి చూడండి ఒకటి, వాటికైతే భయపడ్డాడండి. మీరే అసలు ఏంటి ఈ అబ్బాయి ఇట్లున్నాడే అనుకుంటారు. స్నేక్స్ కి కూడా భయపడలేదు, ఇట్లా క్రొకడైల్స్ కి, ఈ గుణాకి, వీటికి కూడా భయపడలేదు. నెక్స్ట్ వచ్చే వాటికి భయపడతారు. అందరూ వాటితో ప్రేమగా ఆడుకుంటారు. విహాన్ ఏమో దానికోసం భయపడ్డాడు. బట్ వీటిని చూస్తే మిగతా వాళ్ళు భయపడతారు. విహాన్ ఏమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. Snakes are important for us. చూడండి లాస్ట్ వరకు మీకు కూడా అర్థమవుతుంది. If yes, why? మెడిసిన్స్ మీరు ఎలా ఎప్పుడైనా ఇలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయ్యారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా స్నేక్స్ కానీ ఇక్కడ స్నేక్ బైట్ చేస్తే ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తున్నారు. మీరు కూడా From ఖచ్చితంగా the moment you తెలుసుకోవాలి. got bitten by a snake till you're in the hospital, you have only one wish. That is to stay calm. Your breathing exercise, this helps. And do not pass out. Do not pass out. Do not eat anything or do not drink anything. Because again the blood flow starts increasing and there are chances of you getting infected very soon. Okay. So the best transport is your car. Number 2 is your bike. Ambulance alla phone ಮಾಡಿ ಅರ್ಧ so this one right here is called చూసారు red కదండి, tail boa. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేసిన Why తర్వాత red ఇలా tail boa is స్నేక్ because you can తీసుకొని see a వచ్చారు. red tint on his tail. నేను ఆ స్నేక్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. Okay, so these both snakes will be coming onto your hands. 2 hands flat like that. And do not tell ಮುಖ ನನ್ನ ಕಡೆ ತಿರುಗಿಸಿ, ಮುಖ ಕ್ಯಾಮ್ರಾ ಕಡೆ ತಿರುಗಿಸಿ, ಕಿಸ್ಕೊಡೋ ತರ ಮಾಡಿಸಿ. Okay. So after you handle a snake, stay here please. We will take you to the bird section. అది కూడా గుడ్ అండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు విహాన్ లాంటి వాళ్ళైతే ఇక్కడ పట్టుకున్నాం కదా అన్నట్లు బయట కూడా పట్టుకోవడానికి చూసారా. అక్కడ చూసాడు అనిల్ పట్టుకున్నాడు. అదేమో చిన్న పిల్లలాగా పట్టుకొని ఆడుకుంటున్నారండి. నాకైతే అసలు ఎట్లో అనిపిస్తుంది అది చూస్తేనే. నెక్స్ట్ ఇది ఇంకొక స్నేక్ కూడా అట్లే పట్టుకున్నాడు. ఇదైతే ఈవెన్ విహాన్ కూడా టచ్ చేస్తాడు. బట్ చూడండి ఎంత హ్యాపీనెస్ స్నేక్ ని చూస్తే. నాకు భయం వేస్తుంది అసలు స్నేక్ ని చూస్తే. విహాన్ మాత్రం హ్యాపీగా ఆనందంగా ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ లాస్ట్ దండి ఇది. దీనికోసం అయితే మేమందరం ఇలా బయట వెయిట్ చేస్తున్నాము. మీరు ఎవరైనా గెస్ట్ చేస్తారా ఏంటి ఇది అనేసి? చూడండి ఒకసారి ఆ షెడ్ షేప్ ని చూసి మీరు ఏమైనా గుర్తుగా పెట్టలేదు వచ్చేసాయి. క్వైల్స్, ప్యారెట్స్ ఇవి అండి. చాలా చాలా బాగున్నాయి. వీటికి మెయిన్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ పెట్టలేదు. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ అంటూ పెద్దగా ఏం లేవు. మెయిన్ మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కింద చూసి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనకు బర్డ్స్ అనేవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి క్రియేచర్స్ లాగా. సో వాటిని మనం తొక్కకుండా ఉండేలాగా కిందికి చూస్తూ నడవాలి అనే మెయిన్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫుడ్ అయితే మనం చేతిలో పెట్టుకుంటా అవి మన మిగిలికి వచ్చి వాళ్ళు తింటున్నాయి. విహాన్ వీటికి భయపడ్డాడండి. అసలు చూసారా ఇంత గట్టిగా పట్టుకున్నాడో నన్ను వదలకుండా. నువ్వు పట్టుకోనా నా ఫుడ్ నీ దగ్గరికి వస్తుందంటే అస్సలు వినడం లేదు. భయపడుతున్నాడు. వెళ్దాం బయటకు అనేసి. ఇక్కడ చూసారా మనకి పిచ్చుకల సౌండ్, ప్యారెట్స్ సౌండ్స్ ఎంత బాగా చేస్తున్నాయి. చూసారా అనిల్ చేతులు ఇంకా ఫుడ్ ఉందనేసి ఎన్ని బర్డ్స్ వచ్చాయో ఒకేసారి. ఆ హ్యాపీనెస్ వేరండి. ఇట్లా ప్యారెట్స్ కి వాటికి ఫుడ్ పెడుతుంటే నాకైతే చాలా చాలా ఇష్టం. బట్ ఏమంటే మనకి ప్లేస్ లేక ఇంట్లో మనం వాటిని మెయింటైన్ చేయలేక తెచ్చుకోలేదు. కానీ లేకపోతే ఖచ్చితంగా ట్రై చేసేదాన్ని. ఇక టైం అయిపోయింది అనేసి ఇంకా అందరూ బయటకు వెళ్ళాలి అనేసి. ఎందుకంటే నెక్స్ట్ బ్యాచ్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా. అలా మన చేతుల్లో ఉండే వాటిని కూడా వాళ్ళే తీసేస్తున్నారు. ఇలా అండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత అప్పటికే 2:30 అయింది. ఫుల్గా ఆకలిస్తూ ఉంటే అక్కడే చిన్న క్యాంటీన్ ఉంటే ఆ క్యాంటీన్ లో అయితే మేము భోంచేసాము. ఫుడ్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. బాగానే ఎంజాయ్ చేసాము. మనకి అన్నీ దొరుకుతున్నాయండి ఆ క్యాంటీన్ లో కూడా. ఫుడ్ ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకెళ్ళొచ్చు. బట్ అక్కడే తిన్నాము మేము. చూద్దాం ట్రై చేద్దామని. బయట వెళ్ళి తినడానికి అయితే ఏమీ ఉండవు. మినిమం ఒక 1/2 అవర్ to 1 అవర్ తర్వాత 1 అవర్ జర్నీ చేసిన తర్వాత మనకి ఏమైనా దొరికితే 1/2 అవర్ అన్నా బయటకు వెళ్ళాలి. సో ఎందుకు అంత రిస్క్ అన్నట్లు మేము ఇంకా అక్కడే తినేసాము.
నెక్స్ట్ ఇంక ఇక్కడ విహాన్ ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ కుక్క పిల్లలతో తోట పిల్లలతో అయితే ఆడటం స్టార్ట్ చేశారు. చూసారా చేతులు పడుతున్నారు ఇద్దరు పిల్లలు. మళ్ళీ కరుస్తుంది అంటే ఇంక వెనక్కి వెళ్తున్నారు. నెక్స్ట్ ఇంకా అక్కడ ఉండే యాక్టివిటీస్ అయితే హార్స్ రైడ్ అండి. హార్స్ రైడింగ్ నాకు తెలిసి 200 ఏమో ఉండాలి, చాలా ఎక్కువ అనిపించింది నాకు. సో మేమైతే ఏమీ ట్రై చేయలేదు, జస్ట్ మీకోసమని చూపిస్తున్నాము. ఇది ఒక యాక్టివిటీ అండి, ఏఎంబి రైడ్ ఏదో సంథింగ్ ఉంది. నెక్స్ట్ ఇది బూమ్రా బ్రిడ్జ్. ఇవన్నీ ఉన్నాయండి, బట్ మేమైతే వేటికి ట్రై చేయలేదు, ఎందుకు అనవసరంగా ఎక్కువ అమౌంట్ ఉంది అనేటట్లు. అయినా విహాన్ కూడా చాలా చిన్నగా ఉన్నాడు, ఇప్పుడే ట్రై చేయలేడు. నెక్స్ట్ కొద్దిగా పెద్దగా అయితే అప్పుడు ట్రై చేయొచ్చు అన్నట్లు మేమైతే వేటికి వెళ్ళలేదు. జస్ట్ మీకోసం అయితే నేను వీడియో తీసాను. ఇక్కడ చూసారా మేకలకి ఫుడ్ అంతా అయిపోయి ఇంటికి వెళ్దాం నాన్న అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే వాటితో టైం అయితే స్పెండ్ చేశాడండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే కొట్టండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ బాయ్.